వార్తలకు స్వాగతం. ముందుగాల హెడ్లైన్స్ ఇద్దాం. సురువైంది మహిళా దినోత్సవం పండుగ. దినమంతుంటాయి కన్నుల నిండుగా. అసెంబ్లీ మారని లీడర్లు ఎంత ముద్దుగా లొల్లి పెట్టిండ్రో సార్లు. ఎండాకాలంలో పడ్డది రాళ్ళ అంగూర పంటలకు నష్టం శానా. సార్ల మీద పెడతాడట కేసు. 7వ తరగతి సర్టిఫికెట్ తెచ్చి కొలువుకు పెట్టుకోవాలమ్మా. ఏమిస్తున్నారు మనకు? రత్న కుమార్ టీచర్ లేకుంటేనా నేను డాక్టర్ 5ను, నువ్వు కలెక్టర్ వైతుటివి. కొడుకు పుట్టినరోజు నాడు మనం ఏం చేస్తాం? అది ఫస్ట్ బర్త్డే అనుకోర్రి, బిర్రుగుంటారు దావతి. చుట్టాలను దోస్తులను అందరినీ పిలుస్తాం, పెద్ద కేక్ కట్ చేపిస్తాం, సుక్క ముక్క మస్తుంటది. ఇక రెండో బర్త్డేకి వచ్చేసరికి జర దగ్గరోళ్ళని మాత్రమే పిలుచుకుంటాం. ఉన్నంతలా ఇంత బగోరబు వండి మనిషికి ఇంత కూల్ డ్రింక్ దాపి ఖుషి చేస్తాం. పోరగాళ్ళు పెరుగుతూ ఉంటే అలా బర్త్డేలు చేసే తీరు కూడా మారుతూనే ఉంటుంది. కొందరు పిల్లల్ని గుడికి తీసుకొని ప్రత్యేక పూజలు చేపిస్తారు. ఈసారి కూడా అట్లేం చేసిండు. ఏడుకొండల ఎంకన్నకు మొక్కు తీర్చుకుంటూ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సారు దేవునికి షటారి చేపించిండు. కొడుకు పుట్టినరోజు నాడు సామికి సమర్పించిండు. అద్దకిల బరువుంటది, మొత్తం బంగారమే. 17 లక్షలు ఖర్చయిందట. షటారి అంటే భక్తులకు శటగోపం పెట్టేది. ఈ బంగారు షటారితోని పెద్ద భక్తులకు శటగోపం పెడతారట. అంటే పెద్ద పెద్ద లీడర్లు, సెలబ్రిటీలు వస్తారు కదా, అగో వాళ్ళకన్నట్టు. లోపల గర్భగుళ్ళుంటది. 6 నెలలకో బంగారు షటారి మారుస్తారట. రామచంద్రారెడ్డి సారు మన ఖైరతాబాద్ ఎమ్మెల్యేనే కాదు, ఎంకన్నగుడి కమిటీల మెంబర్ కూడా. అవుగన్ని రేపు ఒక స్పెషల్ డే ఉంది, అదేందో చెప్పుండ్రి. ఏంది బుధారమ్మా? అదందరికి తెలిసిందే. మార్చి నెల 8వ తారీఖు. అబ్బా, అది మాకు తెలియదా? మరి ఏముంది అని గోడ కాలాడ తీసిన క్యాలెండర్ దిక్కు చూస్తున్నారా? మీరు చెప్పరని నాకు తెలుసు, ఎందుకంటే మీకు తెలిస్తే కదా రేపు మహిళల దినోత్సవం అని. ఆల్రెడీ మేమైతే సంబరాలు సురువు చేసినాం. కారు గుర్తోళ్ళు అప్పుడే మహిళా దినోత్సవ సంబరాలు సురువు చేసిర్రు. పెద్ద కేక్ కటింగ్ చేసి ఒకరికొకరు తినిపించుకుర్రు. ఇక అటెంక సురువైనాయి కదా ఆటలు, మస్తు ఆడిండ్రు అనుకో రాదుండ్రి. మొదలు కుర్చీలాట ఆడిపించిండ్రు కవితక్క పద్మక్క కలిసి. అటెంక చెస్ ఆడిండ్రు. కవితక్క బాగానే వేస్తున్నది కదా ఎత్తులు. అయ్యో అదేందక్క ఈ మాట నువ్వు ఆడుతావు? ఇది అయిపోగానే క్యారం బోర్డు కాడికి పోయిండ్రు. ఇక ఎవరు గెలిచిండ్రో ఇప్పుడు చెప్తారు. ఆటలాడినాం మనం, కొంత ఆడినట్టు చేసినాం. యాక్చువల్గా ఆడలే సరిగ్గా, మొత్తం తొండి వ్యవహారమే జరిగింది. అన్నిట్లో నేనే గెలిచిన, కానీ పద్మక్క గెలిచిన అంటుంది. ఫెయిల్ అందరివి రాసుకున్నా, ఎవ్వరు నిడిచేదే లేదు. పోలీసు వాళ్ళకి చెప్తా నేను, ఇక మర్చికొచ్చిన కొద్ది రాస్తా, అరెస్ట్ చేపిస్తా. ఊకే ఇడువా. అరే మావుడు పేపర్లు పట్టుకుని ఏడుకో బిరబిరా ఉరుకుతుండు. సతిగా ఏడుకోతున్నావు, ఆ చేతిలో ఆ పేపర్లేంది? చూడు ఫేర్ చూడు, చదువు రానందుకే కేస్. శ్రీముఖ గౌరవనీయులైన చన్వెల్లి జెడ్పిహెచ్పి బడికోతే పనికి రానోని చేసిన పంతుల మీద కేసు పెట్టాలే. ఏంద్రా అది? ఏ ఉత్తరము? అన్ని తప్పులు తాళాలు, ఒక్క ముక్కని అర్థం కాలేదు నాకు. మరి ఏం చేయమంటున్నావు? పంతులు అంత సకమైన చదువు నేర్పిండు నాకు. ఫిర్యాదు చేయనీకు కూడా వస్తలేవు. కేసు పెట్టాలనా లేదా అలా మీరా? పెడతా. ఏంటిరా నీకు చదువు చెప్పిన పంతుల మీద కేసు పెడతావా? దిమాకేమన్నా సర్కాయించిందారా? 30 ఏండ్లున్న సత్తిగాడు 7వ తరగతి కూడా వెళ్ళలేడు అంటే కారణం ఎవరు? నా ఫల్కా, నా బల్ఫం, నా వయ్య అనుకుంటున్నావా? కాదు, పంతులు. కేసు పెడతా నేను. అవ్వా, పంతులు చదువు చెప్తేనే కదరా నువ్వు 7వ తరగతి దాకా నన్ను చదివినవు. 7వ తరగతి సర్టిఫికెట్ తెచ్చి కొలువుకు పెట్టుకోవాలమ్మా. ఏమిస్తున్నారు మనకు? రత్న కుమార్ టీచర్ లేకుంటేనా నేను డాక్టర్ 5ను, నువ్వు కలెక్టర్ వైతుటివి. నువ్వు స్కూల్ కేసాక పోకపోతుంటివి, ఇంకా ఆలనంటున్నావు ఏందిరా? బోర్డు మీద దొడకాయ అంట అని రాసిండు. ఫరీష్కల కాయల గురించి రాయమంటే దొడకాయ అంట అని రాసిన. మార్కులేమో శూన్య వేసిండు. ఓ జరుగుట కన్లోడా, చదువు చెప్పిన పంతులని బదనం చేస్తున్నావారా? మనకు భూమేశ్వర్ చదువు ఎట్లా చెప్పేటోడు? సొక్కమైన భూమేశ్వరు సార్కు బడి మీద కంటే బతుకు మీదనే ఎక్కువ ధ్యాస ఉంటుండే. సత్తిగా మీ శనకాడ శనిగగా ఇక్కడ పోరా, చెట్టు మీద ఎక్కి తేనె పోరా అంటారు అంటుండే. ఊకపోడా, ఎక్కిచ్చి చెప్తున్నావు ఈడ. నువ్వే చదువు రాక బందెల దొడ్ల దాచుకునేది యాన్ మరిచినవా?
బుగులు పట్టి దాచుకుని అనుకుంటున్నావు దొడ్లా అది లింగప్ప సార్ బలరతోటి ఇంటికాడ ఎవ్వరు లేరు రా ఫానివాడు బర్రకాడ ఫెండర్ ఇఫా అంటే ఆడున్నా నేను దొడ్లా ఊకేనే ఓలే ఆడ దాక్కోనికి సత్తిగా అట్లా మాట్లాడచ్చు నారా వాళ్ళు ఎంత మంచి పంతులురా మనకెంత మంచిగా చదువు చెప్పేది అసలు వాళ్ళ మీద కేసు పెడతా అంటున్నావు నువ్వు కూరగాయలకి చక్కగా చదువు రాకుంటే పంతుల మీద కేసు పెట్టొచ్చు అంటాక అందుకే కేసు రాసిన తీసుకపోతున్నా నీకు అట్లా అర్థమైందారా నీ తెలివి చల్లగుండా పంతుల మీద కాదురా బడి మీద కేసు పెట్టమన్నారు చదువు చక్కగా చెప్పకుండా అది కూడా బాడి మీద అంటే గోడల మీద షాక్ ఫీసుల మీద బోర్ల మీద పెడతారు అనుకుంటున్నావా పంతుల మీద గారా వాళ్ళ మీద పెడితేనే చక్కగా అవుతారు ఓ పిచ్చి సత్తి అప్పటి చదువుల గురించి కాదురా ఇప్పటి చదువుల గురించి అయినా అప్పుడు పంతులు మంచిగానే చదువు చెప్పిర్రు మనమే చదవలేక దొంగలమైనాం అది మన తప్పు అంటే వాళ్ళు చెప్పినా కూడా నేను నేర్చుకోలేనంట అని ఆ పంతులు అందరు వచ్చి నా మీద కేసు పెడతారా అక్క నీ మీదనైతే ఖచ్చితంగా పెడతారు బిడ్డ వెనకటి పంతుల చదివే మంచిదిరా మళ్ళీ వాళ్ళ మీద కేసు పెడతావారా ఏ మనకు చదువు చెప్పిన పంతులు అయితే మంచోళ్ళే అక్క కాకపోతే జర కోపంతో గర్వి కూతలు తీరుతుండే గొట్టు పద్యాలు కూడా నేర్పించిండ్రక్క భర్త కులంబు ధర్మము బాడియు సత్యము బొత్తు బెంఫునం గర్ణయి గలిగి ఉండుననగా నుతి గన్నది ఎందు సద్గులో తరులను నీవు నీ అనుగు తమ్ముడు నేర్పించిండ్రు మంచిగా అట్లాగా సత్తి అప్పుడు ఎట్లుండాలంటే ఈ స్కూల్లో టీచర్లకు ఎంత బాధ్యత ఉండాలో ఇంటికి వచ్చినాక తల్లిదండ్రులకు కూడా అంతే బాధ్యత ఉండాలి అక్క నేను ఈ స్కూల్ పోకుండా డుమ్మ కొట్టి గోళంలో దాచుకుంటే హనుమంతురెడ్డి సార్ వచ్చి నాయనను బతిమలాడి నన్ను తోలుకపోతుండే అక్క ఈ స్కూల్కు కదా మరి ఇప్పటోళ్ళు పిల్లగాని ఫీజు కట్టలేదని ఇంటికి తోలుతారు కానీ సౌతలేడని ఇంటికి తోలరు నువ్వేమో కేసులు పెడతా ఫీజులు పెడతా అంటున్నావు ఇంకా వచ్చేట్టుగానే అంత తూచక్క కేసులు లేవు గీసులు లేవు ఇగో ఇంకా ఇది మడిచి ఇక్కడ పెట్టుకుంటా ఓ సార్లు ఏం అనుకోకుండా మీరు మంచిగానే చెప్పారు కానీ నేనే నేర్చుకోలే తిడుతుండే నన్ను తుమ్మబడుఫా నేర్చుకోరా నష్టమవుతావురా పెద్దగా అయినాక ఆట అని అంటుండే నేనే ఇంట్లో అలా మాట ఇప్పుడు మతికొస్తున్నది మస్తు బాగా అనిపిస్తున్నది ఇంగ్లీష్లో చెప్తుంటే అర్థం లేకుంటే నేను ఈ రూలు 1వ తరగతి నుంచి 8వ తరగతి పోరగాళ్ళ దాకనట ఏడాది తిరగగానే చక్కగా చదువు రాకుంటే పిల్లగాంది తప్పు కాదట ఈ స్కూల్ లేనట మా వాడేమో ఇది తెలియక ఆగమై వాళ్ళ మీద కేసులు పెడతాను పోలీస్ స్టేషన్ కురుకుతాడు మారితే అసెంబ్లీ మారిందేమో లీడర్ల మారం అవే డైలాగులు అవే పంచులు అదే రన్నింగ్ కామెంటరీ అదే లొల్లి నో చేంజ్ ఇగో ఇట్లుంది ఆంధ్ర అసెంబ్లీ పద్ధతి ఈడదాకా ఓకే ఎమ్మెల్యేల పద్ధతి మారలేదు కానీ వాళ్ళ నిరసనల తీరు మాత్రం మారినట్టే ఎట్లాగో ఒకసారి చెప్తాడు మొదలైతే ఇవాళ అసెంబ్లీని ఫస్ట్ కాంచెల్లి షురూ చేద్దాం నిన్న గవర్నర్ సార్ చదివిన పాఠం మీద ఇవాళ చర్చ నడిచింది జగనన్న లేచి సర్కారు వాళ్ళు దొంగ లెక్కలు రాసిచ్చిండ్రు అని చెప్పుకొచ్చిండు ఆహా నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన గ్రోత్ రేట్ మాత్రం 10.99% 11%. వారే వా నిజంగా గొప్ప అధ్యక్ష అది చంద్రన్న ముసి నవ్వులు నవ్వుతుండు తప్పులు లెక్కలంటే అధికార పార్టీ వాళ్ళు ఊకుంటారా నీకేం తెలియదు అని జగనన్న మీదకి లేవంగానే బీకామ్ లో ఫిజిక్స్ చదివిన వాళ్లకు నా లెక్కలు అర్థం కావాలి అధ్యక్ష అర్థమైందా టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సారు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు కదా నేను బీకామ్ లా ఫిజిక్స్ చదువుకున్నా అని ఆగో గా ముచ్చట గిట్ల ఎల్లబెట్టిండు అన్నట్టు మమ్ములను గింత మాట అంటవా ఆ నాటుకెళ్ళి యనమల రామకృష్ణన్న లేవనే లేచిండు ప్రతిపక్ష నాయకుడు స్కూల్కి వెళ్లకుండా కాలేజీకి వెళ్లకుండా ఎగ్గొట్టిన తర్వాత లెక్కలు చెప్తా ఉంటే మా అందరికి కన్ఫ్యూజన్ అవుతుంది ఈడికే ఊకోలే చంద్రాల సార్ చదువు ముచ్చట కూడా ముంగటేసుకుండు బహుశా ఎకనామిక్స్ చదువు ఉన్నట్టు బహుశా ఆయన ముఖ్యమంత్రి గారు ఎకనామిక్స్ ఎంఏ ఎకనామిక్స్ అంతేత ముఖ్యమంత్రి గారితో ఆయన పోల్చుకోకూడదు అధ్యక్ష ఎకనామిక్స్ అంటే పైసల శాస్త్రం అన్నట్టు ఆగో మరి గంట చదువు చదివితే గిట్లెందుకు అవుతుంది అని ఓ గీ మాట అన్నాడు ఆయన గ్రహబలం ఏమిటో నాకు తెలియదు కానీ చివరకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపలకు కూడా ధరలు రాకుండా పోతున్నాయి ఇక ఆఖర్లా ట్రంప్ పేరు చెప్తే ఏ రకంగా భారతీయులు భయపడుతున్నారో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే డొమెస్టిక్ గా ఉన్న మన సంస్థలే కాకుండా ఇంటర్నేషనల్ సంస్థలు కూడా భయపడుతున్నాయి చంద్రాల సార్ పండ్లు కొరుకుతున్నట్టున్నాడు పో ఇచ్చిన టైం కంటే ఎక్కువ డైలాగులు కొట్టే వరకు స్పీకర్ సార్ మైక్ కట్ చేసిండు ఈగేముంది స్పీకర్ సార్ ముంగటి కొరికిండ్రు జగనన్న పార్టోళ్ళు పాత అసెంబ్లీలనంటే ఉరికిపోయి మైకులు గుంజేటోళ్ళు కాగితాలు చింపి మీదకి శ్రేష్టోళ్ళు కానీ ఇప్పుడు ఇక్కడ ముందు మైక్ ఉండేది అధ్యక్ష చాలా మంది మైక్ నిలలా ఊపేవారు అధ్యక్ష కంటిన్యూస్ గా ఇప్పుడు అది ఊపడానికి లేదు అధ్యక్ష చెప్తున్నాను ఎటు వెళ్ళాలో తెలియట్లేదు వాకౌట్ చేయాలన్నా ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది అధ్యక్ష ఇది మహేసభ అధ్యక్ష ఇది
అట్లాగే ఇక్కడ అధ్యక్ష ఏది నొక్కితే ఏది వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. మీరు ఎంతో ఉన్నతమైన స్థితికి స్థానానికి ఎదిగిపోయారు అధ్యక్ష, హైట్ లో అధ్యక్ష. ఎవరికి అందుబాటులో లేకుండా కూడా తమరు చేరు అన్ని కూడా చేయటం అనేది చాలా దూరదృష్టితోటి చేసిన కార్యక్రమం అధ్యక్ష. ఇది చాలా సంతోషం అధ్యక్ష. ఇప్పుడు ఏమైంది అధ్యక్ష, ఇంకొక చిన్న ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష. ఇదివరకైతే చేతులతో పనులు చెప్పేవారు అధ్యక్ష ప్రతిపక్షం వారు, ఇప్పుడు నోటుతో మాత్రమే పని చెప్పడానికి అవకాశం కల్పించారు అధ్యక్ష. ఈ లొల్లుల నడుమనే అసెంబ్లీని ఆయుధా చేసిండు స్పీకర్ సారు. ఏమో అనుకున్నాం కానీ వాతావరణం శాఖలు చెప్పినాయి అప్పుడప్పుడు నిజమైతాయిలా. నేను చెప్పలేదా మొగులు చల్లబడుతుంది ఆడాడ శినుకులు పడచ్చని, అలా మాట నిజం చేస్తేందుకే ఇవాళ ఆన వడనే పడ్డది. సుర్రుమని ఎండలకు మాడిపోయిన వాళ్ళకు ఇప్పుడు జర్ర నిమ్మలం అనిపిస్తుండొచ్చు, కానీ పంటలు కోతకొచ్చిన వాళ్ళకే కష్టాలు. నిన్న మొన్న సూర్యుడు సురుకులు పెడితే ఇవాళ ఆనదేవుడు బిందె నీళ్లు గుమ్మరిచ్చిండు. సిరిసిల్లలనైతే వరదలు వారినాయి రోడ్ల మీద. ఇక కీసర, బీబీ నగర్, బొమ్మల రామారం ఏరియాల దంచి కొట్టిందానా. గీ తాతోళ్ళ ఇంటి ముంగట పత్తార పోసినట్టే రాళ్ళు ఎట్లా పడ్డాయో. పెద్ద పెద్ద రాళ్ళు పడే వరకు అంగుర గుత్తులన్నీ రాళ్ళు కింద పడ్డాయి. చేతికొచ్చిన పంట దెబ్బతినే వరకు రైతులు బాధపడుతుర్రు. పట్నంలా ఆడాడ శినుకులు పడ్డాయి. ఇంకో 3-4 రోజులు గిసొంటి ఆనలే పడచ్చని చెప్తుండ్రు ఆఫీసర్లు. సురువైంది మహిళా దినోత్సవం పండుగ. దినమంతుంటాయి కన్నుల నిండుగా. అసెంబ్లీ మారినా మారని లీడర్లు ఎంత ముద్దుగా లొల్లి పెట్టిండ్రో సార్లు. ఎండాకాలంలో పడ్డది రాళ్ళ ఆన, అంగూర పంటలకు నష్టం శానా. సార్ల మీద పెడతాడట కేసు. 7వ తరగతి సర్టిఫికెట్ తెచ్చి ఏడ కొలువుకు పెట్టుకోవాలమ్మా. ఏమిస్తున్నారు మనకు? రత్న కుమార్ టీచర్ లేకుంటేనా నేను డాక్టర్ 5ను, నువ్వు కలెక్టర్ వైతుటివి. అయిపోయినాయా? మన వార్తలు అయిపోయినాయి, పోయేస్తా మరి. టాటా.